అశోకుడు మళ్ళీ చెట్లు నాటాడు. అశోకుడు చెట్లు ట్యూషన్ అయ్యే వరకు చెట్లు నాటుతూనే ఉన్నాడు. అమ్మో కరెంట్ వచ్చేసింది. అశోకుడు ఎవడాడు ఏలేసింది? మీ మామ పర్రి. ఒక్క పని చేయడం చేత కాదు ఈ యదవకి. నాన్న ఊరికొరిగా తిట్టమాక, కాలంటే ఏదైనా పని చెప్పు, చేసి చూపిస్తాను. అవునా? అయితే సంచిను చీటీ తీసుకెళ్లి సరుకులు తీసుకురా. తీసుకొస్తా, దానిలో ఏముంది? ఏంట్రా ఖాళీ చేతులతో వచ్చావు? చీటీ పోగొట్టేశావా? లేదు నాన్న, సంచి పోగొట్టాను. సంచి పోతే పోయింది, వేరే సంచి తీసుకోవాల్సిందిగా. అంటే నువ్వు ఇచ్చిన డబ్బులన్నీ ఆ సంచిలోనే పెట్టాను. అలా కోపంతో ఆ అబ్బాయి బస్ స్టాప్ దగ్గరికి వచ్చి నుంచుంటాడు. అంతలో అటుగా వెళ్తున్న కాకి అతని మీద రెట్ట వేస్తుంది. ఆ రెట్టని తీసి ఆ అబ్బాయి నాకి చూస్తాడు. ఆ టేస్ట్ అంతగా బాగోపోవడంతో కాకి వైపు చూస్తూ అని ఆ కాకిని తిట్టుకుంటూ ఎంత స్పీడ్ గా వచ్చాడో అంత స్పీడ్ గా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతాడు. మీ తాతయ్యకి పింఛన్ డబ్బులు వస్తే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇండియన్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 కోసం అయితే వేచి చూడండి. నాన్న నా ఫ్రెండ్స్ అందరూ బైక్ నేర్చుకున్నారు, నాకు కూడా బైక్ నేర్పిస్తా లేదా? నువ్వు చేసి ఏదో పనులకి ఇంట్లో ఉంచడమే ఎక్కువ, పైగా బండి నేర్పియాలంట. బండి పాపం పిల్లాడు అడుగుతున్నాడు కదా, నేర్పియండి. మధ్యలో దీని రికమెండేషన్ ఒకటి. సర్లే పదా. రేయ్ చెప్పింది శ్రద్ధగా విను. ఈ పక్కనుంది క్లచ్, ఆ ధరనుంది యాక్సిలేటర్, కింద ఉంది అది బ్రేక్. అవన్నీ తర్వాతలే గానీ దీన్ని స్పీడ్ గా ఫ్రంట్ టైర్ లో తోలాలంటే ఏం చేయాలి? తాతయ్య హాస్పిటల్కి వెళ్ళావుగా, డాక్టర్ ఏమన్నాడు? అంటే అది ఏమైందో చెప్పు తాతయ్య. అది మీరు విని తట్టుకోలేర్రా. ఏమైంది నాన్న చెప్పండి. ఏమైందో చెప్పండి మావయ్య. ఏమైంది? ఇంకేముంది, గ్యాస్ ఉందన్నాడు. నేను ముందే చెప్పాగా మీరు విని తట్టుకోలేర్రా అని. నమస్కారం ప్రసాద్ గారు. నమస్కారం అండి. ఎవరు మీ అబ్బాయా? అవునండి, 4th క్లాస్ చదువుతున్నాడు. మొన్న ఫీజు 40,000 కట్టాను. ఓ అవునా? ఏ బాబు 6 జార్ ఎంత? 6 జారా? 6 జార్ అడుగుతారని తెలిస్తే అసలు నేను ఫంక్షన్ కే వచ్చేవాడిని కాదు. ఏంటి బాబు అంతసేపు ఆలోచిస్తున్నావు? అంకుల్ అడుగుతున్నారు కదా, చెప్పరా. నేను ఇక్కడ రాంగ్ ఆన్సర్ చెప్తే మా నాన్న ఇంటికి వెళ్ళక బెల్ట్ తీసి బాధేస్తాడు. ఇప్పుడు నువ్వు రాంగ్ ఆన్సర్ చెప్పాలి, జనాలందరి ముందు నీ బాబు పరువు తీస్తారు. ఇప్పుడు ఏదో ఒకటి చేసి రిటర్న్ లో ఈ అంకుల్నే బుక్ చేయాలి. ఈ అంకుల్ నేను మా స్కూల్ దగ్గర చూశాను. అప్పుడు వేరే ఆంటీ ఉంది ఈ అంకుల్ తో. ఏంటి వేరే ఆంటీయా? నా బట్ట నాకు తెలియకుండా ఇంకో దాన్ని మెయింటైన్ చేస్తావురా నువ్వు. అందరి ముందే కొట్టద్దే, పరుగు పోతుంది. కావాలంటే ఇంటికి వెళ్ళకూడదు. కొట్టద్దే. నేను 6 జార్ ఎంత అని అడిగిన పాపానికి నా కాపురమే కూల్చావు కదరా. ఇంకోసారి నన్ను ఫంక్షన్ లో 6 జార్ ఎంత అని అడుగు, అప్పుడు చెప్తా నీ పని. హలో మావా, నన్ను ఇక్కడ ఒకడు కుక్కని కొట్టినట్టు కొట్టాడు మావా. నీ మీద చెయ్యేసిన అక్కడికొచ్చి చితక బాధాలనుంది, కానీ నా బండిలో పెట్రోల్ లేదు మావా. ఈసారి ఎప్పుడైనా గొడవ ఉంటే చెప్పు, తప్పకుండా వస్తాను. హలో మావా, నా బండిలో పెట్రోల్ అయిపోయింది, కొంచెం వచ్చేటప్పుడు ఏమైనా పెట్రోల్ తీసుకొస్తావా? అవునా? సేమ్ పించ్ మావా, నా బండిలో కూడా పెట్రోల్ లేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా బండి ఆగిపోతే చెప్పు, నేను తప్పకుండా వస్తాను. మావా నాకు స్వాతికి బ్రేకప్ అయిపోయింది మావా. అరే రే అవునా? నేను అక్కడికి వచ్చి ఓదార్దాం అంటే నా బండిలో పెట్రోల్. సిట్టింగ్ చేద్దాం రా మావా. ఏంటి సిట్టింగా? ఏమో బండిలో పెట్రోల్ లేదా? ఈడెలాగో రాడు, నేనే తాగేస్తాను. తొందరగా ఓపెన్ చేయమావా, కూలింగ్ తగ్గిపోతే బీర్లు బాగా. పెద్దవాళ్ళు చిన్న పిల్లలుగా మారితే నేను మా ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి వెళ్తున్నా, నువ్వు బుద్ధిగా ఇంట్లోనే ఉండు. నేను కూడా వస్తా మీతో పాటు ఆడుకోవడానికి. నేను కూడా వస్తానే. నువ్వు పెద్ద పిల్లోడిలో ఉండు, చిన్న పిల్లల విషయాల్లో జోకింగ్ చేసుకోవద్దు. నాకు తెలియదు, నేను కూడా వస్తానే. అరే పాపవరా మీ నాన్న, తీసుకెళ్ళి మనతో పాటు ఆడిపించుకుందావరా. సరే మేము ఇక్కడే ఉంటాం గానీ నువ్వు వెళ్ళి చెప్పులేసుకురా. మేము ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఉంటాం, నువ్వు వెళ్ళు. సరే. అరే తొందర పదరా, మా నాన్న వచ్చేలా పారిపోదాం. పద. ఈ రోజు నేను కొత్త చెప్పులు వేసుకొని బజార్కి వెళ్తాను. చింటూ నేను బజార్కి వెళ్తాను.
కాదు, మనవరాలు పుడుతుంది. దానికి అమ్మాయి పుడితే మంగమ్మ అని నా పేరే పెట్టాలి. దానికి అబ్బాయి పుడితే నా పేరే పెట్టాలి, లేదంటే నేను చచ్చినంత ఒట్టే. మీరంత సంబరపడమాకండి, అది రాత్రి తాగొచ్చి కక్కుంటుంది. రేయ్, మర్యాదగా డబ్బులు ఎక్కడ పెట్టావో చెప్పు, లేదంటే నిన్ను. మా ఆయనతో కొట్లాడే ముందు నాతో మాట్లాడరా. అవునా, అయితే రా మాట్లాడుకుందాం. ఇంకేంటి బాబు, గృహలక్ష్మి సీరియల్ చూస్తావా నువ్వు? లేదంటే ఈ దొంగతనాల్లో కొంచెం బిజీగా ఉన్నాగా టైమింగ్ సెట్ అవ్వట్లేదు. మరి ఏ సీరియల్ చూస్తావు? కార్తీక దీపం చూస్తా ఆంటీ నేను. అవునా, నాకు కూడా వంటలక్క యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. నాకు కూడా వంటలకి యాక్టింగ్ ఇష్టం ఆంటీ. ఇంకేంటి బాబు, అమ్మా నాన్న ఎలా ఉన్నారు? పర్లేదంటీ, మొన్నే డాడీకి హార్ట్ ఆపరేషన్ అయింది. అయ్యో అవునా, మంచం కింద నగలు డబ్బులు పెట్టాను, వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా పట్టుకెళ్ళు. ఆంటీ చాలా థ్యాంక్స్ ఆంటీ. ఇంకా ఆంటీ ఏంటి బాబు, పిన్ని అని పిలు. సరే పిన్ని, వెళ్ళొస్తాను. బాబు నువ్వు ఎప్పుడు పరాయాడు కాదు, ఇది మనల్లే, డబ్బులు అవసరమైనప్పుడల్లా వస్తా ఉండు. సరే పిన్ని, డబ్బులు ఎప్పుడు అవసరం ఇక్కడికే వస్తాను. నాన్న, నేను గ్రౌండ్ లో ఆడుకోవడానికి వెళ్తే ఒక అన్నయ్య నన్ను బాగా కొట్టాడు నాన్న. నువ్వే ఏదో దోల పని చేసుంటావు, లేకపోతే నిన్నే ఎందుకు కొడతారు? నీ అమ్మనికి చెప్పడం కూడా వేస్టే. అమ్మా, నేను గ్రౌండ్ లో ఆడుకోవడానికి వెళ్తే ఎవడు రాడు నా కొడుకు మీద చెయ్యేసింది. పదరా గ్రౌండ్ కి వెళ్దాం. అమ్మా నీకోటి తెలుసా, మనం బాగా చదివితే లైఫ్ లో ఎక్కువ సక్సెస్ అవుతాం. అరే, మళ్ళీ వచ్చేవాడు ఎక్కువ దూరం పోస్తే లైఫ్ లో ఆడే ఎక్కువ సక్సెస్ అవుతాడు. రండి పోద్దాం. నా బుక్ ఎవరు తీసారు, ఇయ్యకపోతే సారీ కంప్లైంట్ చేస్తాను. నా బుక్ తీసిన మాడగాడితో సమానం, ఆడి పిల్లని నేను లేపుకెళ్ళిపోతాను. అమ్మాయి, ఈరోజు సార్ సంబాగా చెప్పారు కదా. అరే సార్ పొట్ట చూడరా, పొచ్చగా ఇలా ఉంది. అమ్మాయి, నిన్న స్కూల్ కి ఎందుకు రాలేదు? పర్సనల్ ప్రాబ్లమ్ సార్. నువ్వెందుకు రాలేదురా? అంటే అది నాకు కూడా పర్సనల్ ప్రాబ్లం సార్. పర్సనల్ ప్రాబ్లమా? లూజ్ మోషన్ సార్. స్కూల్ ఎక్కొట్టిందే కాక నాకే అబద్ధం చెప్తారా నువ్వు? అయిపోయావురా నువ్వు. అద్దం ముందు అమ్మాయిలా అంతంతసేపు రెడీ అయితే చుట్టుపక్కల వాళ్ళు నీ గురించి ఏమనుకుంటారా? చదువు సంధ్య లేకుండా అంతంత కోడి కోరేసుకుని పంది తిన్నట్టు తింటే చుట్టుపక్కల వాళ్ళు నీ గురించి ఏమనుకుంటారా? చుట్టుపక్కల ఎవరు లేరుగా. నువ్వు అలా గట్టిగా డమాల్ డమాల్ అని వదిలితే ఆ సౌండ్ కి చుట్టుపక్కల వాళ్ళు నీ గురించి ఏమనుకుంటారా? అరే చుట్టుపక్కల నా కొడుకల్లారా, అసలు ఎవర్రా మీరు? నా స్కూల్ ఫీజులు కట్టారా, నా కాలేజ్ ఫీజులు కట్టారా? నేను బాంబు వేస్తే మీకేంట్రా నొప్పి? నువ్వు అలా మైక్ లో